బైబిల్లో నుండి ఎక్కడ కూడా మనకు వివక్షత అనేది మనకు కనపడదు. బైబిల్లో ఏ విధమైన వివక్ష మనం చూడం. అసలు బైబిల్ అంటే ఎందుకు నచ్చడం లేదో అర్థం అవటం లేదండి. బైబిల్ అంటే ఎందుకు మీకు నచ్చడం లేదు, బైబిల్ మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, బైబిల్ మీరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. బైబిల్లో కులము, వర్గము, వర్ణము, మతము, ప్రాంతము, భాష అనే విభాగాలుగా మనుషుల మధ్య వివక్షతను, మనుషుల మధ్య వైషమ్యాలను ఎక్కడా బైబిల్ చూపించదు కదా. కానీ ఈ మనుషులకు ఏం కావాలి? భేదాలు కావాలి, కులం కావాలి, భాష కావాలి, వర్గం కావాలి, ప్రాంతం కావాలి. మనుషులముగా మేమే పైన ఉండాలి, అందరూ మా కింద ఉండాలి. ఒకప్పుడు మంచి మాటలు, దేవుని మాటలు వింటేనట వాళ్ళ చెవుల్లో సీసం పోసేవారట. నువ్వు వినటం ఏంట్రా, నువ్వు వినకూడదరా, వింటే అపచారం. నువ్వు దేవుని మాటలు వినే అర్హత నీకు లేదు, దేవుని మాటలు వినే యోగ్యత నీకు లేదు. ఎందుకంటే నువ్వు చెడపుట్టావు, కులం తక్కువ కనుక సమాజంలో నువ్వు కులం తక్కువ వాడివి కనుక నువ్వు ఊరు మధ్య మాతో ఉండవలసిన వాడవు కాదు, ఊరికి దూరముగా నువ్వు వెళ్ళాలి. మన ముందర తరాలలో ఉన్న వారిని అంటరాని వారిగా ఎంచి ఊరు వెలుపల పెట్టి వారిని ఎంత క్షోభకు గురి చేశారో, వారిని ఎంత బాధ పెట్టారో. ఒకప్పుడు ఎందుకండి, ఇప్పుడు మాత్రం ఏమైనా తగ్గిందా మన దేశంలో? ఇప్పటికీ మన దేశంలో కులం పేరుతో జరుగుతున్న వివక్ష మనకు తెలియంది కాదు కదా. ఇప్పటికీ తక్కువ కులాలలో ఉన్న వారిని ఎంత నీచముగా, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో, చూస్తున్నారో మనకు తెలియంది కాదే. ఇప్పటికీ కొంతమందిని దేవాలయంలోనికి ప్రవేశం అంటూ అర్హులు కారు అంటున్నారు. వాడు ఎంత హోదాలో ఉండనివ్వండి, నీ కులమేంటి? నో, నువ్వు గుడిలోనికి ప్రవేశించే అర్హత నీకు లేదురా. నువ్వు కాని గుడిలో అడుగు పెడితే దేవుడికి మహిళ, దేవుడు అపవిత్రమైపోతాడు. నేను గుడిలో అడుగు పెడితే దేవుడు అపవిత్రమైపోతాడు అనుకున్నప్పుడు ఆ దేవుడు నాకెందుకండి? నా కోసం ఈ లోకానికి వచ్చినవాడు కావాలి, నా దగ్గరకు వచ్చినవాడు కావాలి, నన్ను ముట్టినవాడు కావాలి, నా హత్తుకున్నవాడు కావాలి, నా కోసం బ్రతికినవాడు కావాలి, నా కొరకు ప్రాణం పెట్టినవాడు కావాలి అని ఒకవేళ అనుకుంటే, అలాంటి లక్షణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి ఈ చరిత్రలో, ఆయనే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఆయన యేసు క్రీస్తుల వారు మాత్రమే. అందుకే కదా ఈరోజు ప్రపంచం అంతా ఆయనకు దాసోహం, బానిసగా మారిపోయింది. ఆయన ప్రేమకు, యేసు ప్రేమకు ప్రపంచం ఎందుకు దాసోహం అయిపోయి, ఎందుకు ముక్తులైపోయారు? వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? అందరూ ఆయన దగ్గరికి వెళ్ళటం కదా, ఆయనే వచ్చాడు. నువ్వు ఆ దేవుడి దగ్గరికి, దేవుడే నీ దగ్గరకు వచ్చాడు. కుష్ఠరోగంతో ఉన్నావు కదా, సమాజం నేను ఎక్కడో ఊరి వెలుపల పెట్టింది కదా. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యవా అంటున్నాడు కుష్ఠరోగి. ప్రభు వచ్చాడు, వాణ్ణి ముట్టాడు. నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కా. అందుకే కదా అందరూ ఎందుకు యేసు 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 అంటున్నారు? అందరూ ఎందుకు యేసు ప్రభు అంటున్నారు? ఎందుకు అందరూ క్రీస్తు అంటున్నారు? అందరూ ఎందుకు క్రైస్తవ్యంలోకి వస్తున్నారు? మనిషిని మనిషిగా చూడమని చెప్పింది బైబిల్, మనిషిని మనిషిగా చూసింది బైబిల్. నువ్వు అంటరాని వాడవు నువ్వంటే బైబిల్ అంది, ఒరే నువ్వు దేవుని కుమారుడవురా, నువ్వు నా కుమారుడవురా అన్నది బైబిల్. ఇక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పడానికి? ఈ సమాజం నువ్వు అంటరాని వాడు అన్నది, కానీ బైబిల్ ఏమన్నది తెలుసా? ఎవడురా నిన్ను అంటరాని వాడు అని మాట్లాడింది. నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడవు అని పిలిచిన గ్రంథం ఒకవేళ ఉంది అని అంటే అది ఓన్లీ ది బైబిల్ మాత్రమే. అందుకే బైబిల్ దేవుని గ్రంథం.